ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయాలు కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పారు. చాలా స్పష్టంగా గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నా, పూర్తిగా ఇసుక లారీలు అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డైవర్ట్ చేయండి. సింగిల్ లారీ ఆల్సో నీడ్ నాట్ ట్రాన్స్పోర్ట్, నీడ్ నాట్ గో ఫర్ శాండ్ ఫర్ టిల్ ద టైమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇస్ ఓవర్. అదేవిధంగా వేరే జిల్లాలో ఇంక్లూడింగ్ మా జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు, వేరే ఎక్కడెక్కడన్నా లారీలు డీసీఎంలు ఉంటే అన్ని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేసినాము. మీ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఉన్నా ఈ వారం రోజులు మాత్రం డైవర్ట్ దెమ్ టు ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్ నౌ. అదేవిధంగా హమాలీల విషయంలో సరే కొన్ని లెగసీ ఇష్యూస్ మీ అందరికి తెలుసు. మేడం మీరు చెప్పిన హమాలీస్ ఇష్యూ నేను జాగ్రత్తగా విన్నాను. తప్పనిసరిగా గివెన్ ద లిమిటేషన్స్, మీరు చెప్పిన లిమిటేషన్ విన్నాను. బట్ నౌ ఈ వారం రోజుల్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి, ఏ విధంగా పేమెంట్ కూడా పూర్తి చేయాలి, ఏ విధంగా అది స్టోరేజ్ దిక్కు డైవర్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. వీ హ్యావ్ నో మోర్ టైమ్, వీ కెనాట్ గివ్ ఎనీ మోర్ ఎక్స్క్యూజెస్. ఆఫ్టర్ 4th, 5th వీ హ్యావ్ నో టైమ్ ఎట్ ఆల్. అంటే 4వ తారీఖు లోపలనే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ప్యాడీ కానీ మక్కలు కానీ ప్రొక్యూర్ కావాలి, పేమెంట్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, ఒక సేఫ్ స్టోరేజ్ విధంగా వెళ్ళిపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.